శాంతి. ఇది లాస్ట్ టైం మనం కొన్ని ఇష్యూస్ చేసాం కదా, 3 ఇష్యూస్ అడ్రస్ చేయాల్సింది. ఫస్ట్ వచ్చి సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైం. అది నేను మెసేజ్ చేశాను. ఇంటిగ్రేషన్ రన్ టైం ఇది చూస్తే నాకు తెలిసి ఇది ఒక టైం పడుతుంది అనుకుంటా. సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైం స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు చూస్తే నా దగ్గర ఇక్కడ చూడు, ఇంటిగ్రేషన్ రన్ టైమ్ ఇస్ కనెక్టెడ్ టు ద క్లౌడ్ సర్వీస్. ఎప్పటికే అప్ అండ్ రన్నింగ్ ఉంటుంది అనమాట ఇది. ఓకే. సో ఇది కనెక్ట్ అయింది కాబట్టి ఇది రన్ అవుతుంది. సో మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తూనే ఇది ఇది ఎర్రర్ ఉండింది అనమాట అప్పుడు. సో అప్పుడు మనం ఏమనుకున్నామంటే, సో మేబీ ఇది సరిగ్గా కాన్ఫిగర్ అవ్వలేదు అనుకున్నాము. సో మేబీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు కనెక్ట్ విత్ ద ఆన్ ప్రిమిసెస్ అండ్ ద క్లౌడ్ సర్వీస్. సో నీకు ఇట్లా చూస్తే కనెక్ట్ అవుతుంది. ఇంటిగ్రేషన్ అంటే మీస్ కనెక్టెడ్ టు ద క్లౌడ్ సర్వీస్ అని వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు SHIR ఇది మన నేమ్ కదా, ఇంటిగ్రేషన్ అంటే నేము అండ్ నోడ్స్. ఇది నా కంపెనీ, ఇది నా ఏమంటారు ఈపామ్ నా సిస్టమ్ నేము. ఓకే. సిస్టమ్ నేము ఇది రన్నింగ్. IP అడ్రస్ కావాలంటే ఇక్కడి నుంచి తెచ్చుకోవచ్చు మనము. ఓకే. లిమిట్ కంక్రీట్ జాబ్ 24 ఉన్నాయి. యాక్షన్స్ ఇవి ఎడిట్ చేసుకోవాలంటే కూడా ఎడిట్ చేసుకోవచ్చు. కంక్రెంట్ జాబ్స్ అన్ని రన్ అవ్వాలి ఏంటనేసి ఆటో అప్డేట్స్. ఇప్పుడు సేమ్ IR ఇంకొక సిస్టంలో కూడా వేసుకోవాలంటే ఈ ADF క్లౌడ్లో వాళ్ళ సిస్టంలో ఓపెన్ చేసుకొని సేమ్ ఇదే ఈ ఎక్స్ప్రెస్ లాంచ్ చేసినాం కాబట్టి మనం ఈ కీస్ ఇవ్వలేదన్నమాట. ఓకే. ఆ రోజు నేను ఎక్స్ప్రెస్ లాంచ్ చేస్తే అది ఒకసారి కాన్ఫిగర్ అయిపోయి 2-3-4 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. ఓకే. మాన్యువల్ సెటప్ చేస్తే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఈ యాక్సెస్కి ప్రొవైడ్ చేస్తేనే, అథెంటికేషన్కి ప్రొవైడ్ చేస్తేనే ఆ సెటప్ అవుతుంది అనమాట. సో నువ్వు నా క్రెడెన్షియల్స్తో ఓపెన్ చేసి ఓకే క్లిక్ హియర్ టు లాంచ్ ద ఎక్స్ప్రెస్ సెటప్ ఫర్ దిస్ కంప్యూటర్ అంటే అది సేమ్ ఇంటిగ్రేషన్ రన్ టైప్కి సెటప్ అయిపోతుంది. సో అప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా నోడ్ అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు ఒక సిస్టంలో క్రియేట్ చేసిన ఆ సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైంని మనం ఇంకో సిస్టంలో వాడుకోవచ్చు, పాస్ చేసి వాడుకోవచ్చు. దాన్ని ఏమంటారంటే ఇది యూ కెన్ యూజ్ యువర్ ఎగ్జిస్టింగ్ సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైం దట్ ఎగ్జిస్ట్ ఇన్ అనదర్ రిసోర్స్. ఓకే. నా రిసోర్స్లో ఉంది. దిస్ వే యూ కెన్ రీయూజ్ యువర్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేర్ సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ ఇస్ సెటప్. ఓకే, గాట్ ఇట్. ఇది వేరు. మళ్ళీ ఇందా చెప్పింది అర్థమైంది కదా. అదేంటి, సేమ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్స్ని డిఫరెంట్ నోడ్స్లో యూజ్ చేయాలంటే ఆ ప్రాసెస్. డిఫరెంట్ నోడ్స్ అంటే డిఫరెంట్ కంప్యూటర్స్. ఇదేంటి డిఫరెంట్ అజూర్ డేటా ఫ్యాక్టరీస్. చూడు, యూ కెన్ యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ అనదర్ రిసోర్స్ అంటే అనదర్ ADF. ఇప్పుడు ఇది ఒక ADF కదా. ఓకే. ఇప్పుడు నా దగ్గర ఒక ADF ఉంది. నీ సబ్స్క్రిప్షన్తో నువ్వు ఒక ADF క్రియేట్ చేసుకున్నావు, హర్షిత తన ADF క్రియేట్ చేసుకుంది. కానీ మనందరికీ డేటాబేస్ ఒక చోటనే ఉందనుకో, ఒక చోట నుంచి మనం డేటాను తెచ్చుకోవాలి. అది నా సిస్టమ్ నుంచే తెచ్చుకోవాలి. నా సిస్టంలో ఆల్రెడీ ఒక ఇంటిగ్రేషన్ అంటే ఏముంది, అది అప్ అండ్ రన్నింగ్లో ఉంది. సో 3 డిఫరెంట్ ADF కోసమని నేను 3 డిఫరెంట్ సెటప్ చేసుకోలేను కదా. అలాంటి కేసులు కాకపోతే ఇప్పుడు నేను ఇది యూజ్ చేస్తున్నా, ఈ సెల్ఫ్ హోస్టెడ్ అంటే నేను యూజ్ చేస్తున్నా, మీ లోకల్లో ఉన్న ఫైల్స్ నేను యాక్సెస్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ అంటే సెటప్ ఇది చేసుకోవాలి. దీని పేరు లింక్డ్ సెల్ఫ్ హోస్టెడ్ అనమాట. సో డిఫరెంట్ ADFs ఉన్నప్పుడు సేమ్ సిస్టమ్ నుంచి సేమ్ నోడ్ నుంచి తీసుకోవాలనుకున్నప్పుడు ఈ లింక్డ్ సెల్ఫ్ హోస్టెడ్ క్లిక్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసి ఇక్కడ ఇవ్వాల్సింది రిసోర్స్ ID. ఓకే. రిసోర్స్ ID కానీ సిస్టమ్ అసైన్ మేనేజర్ ఎంటిటీ కానీ యూజర్ అసైన్ మేనేజర్ ఎంటిటీకి కానీ వెళ్ళి క్రెడెన్షియల్ క్రియేట్ చేసుకోవాలి. ఈ రిసోర్స్ ID జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఇది రిసోర్స్ ID ఇవ్వాల్సి ఉంటుంది శాంతి. ఈ ప్రాసెస్ మళ్ళీ కొంచెం మల్టిపుల్ రిసోర్సెస్ మధ్య మనము యూసేజ్ కావాలి అని అంటే రిసోర్స్ ID ఇది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం కావాలంటే నేను ఒక గైడ్ కూడా ఇస్తాను. ఇది ఇక్కడ చూడు, నువ్వు సెర్చ్ చేసుకో ఇట్లా లింక్డ్. సేమ్ ఇందాకలాగానే ఉంటుంది, ఏం పెద్ద కష్టం ఉండదు. ఒక పాస్ చేసి ఒక ఐడెంటిటీని క్రియేట్ షేర్డ్ సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైం. చూడు, ఇక్కడికి వెళ్ళి షేరింగ్ ఉంది కదా, ఒక నిమిషం. నాది నీకు షేర్ చేయాలి అనుకుంటున్నాను అనుకో. నా ఇంటిగ్రేషన్ రన్ టైంకి వెళ్ళి ఆల్రెడీ ఉంది కదా ఇంటిగ్రేషన్ రన్ టైం, దీనికి వెళ్ళి ఇక్కడ షేరింగ్కి వెళ్ళి ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది రిసోర్స్ ID. ఈ రిసోర్స్ ID నేను నీకు ఇస్తానన్నమాట. నువ్వు కనెక్ట్ చేసేసుకుంటావు. నీ రిసోర్స్ ID నాకు ఇస్తే నేను కనెక్ట్ చేసేసుకుంటాను. సో కంప్లీట్ డాక్యుమెంట్ ఉంటుంది. ఈ డాక్యుమెంట్ కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను. చూడు,
ఒక సేమ్ ఆన్ ప్రిమిషన్స్కి డిఫరెంట్ ఏడిఎఫ్స్ ఉన్నప్పుడు అలాంటప్పుడు మనం అన్నిటికీ సెల్ఫ్ హోస్ట్ ఇంటిగ్రేషన్ అంటే సెటప్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. కానీ చేసుకుని అన్ని ఇన్స్టాల్ చేసుకుని అన్ని కాన్ఫిగర్ చేయాలంటే కష్టం కదా. సో అందుకనేసి మనం ఇలా ఈ ప్రాసెస్కి వచ్చేసినాం అనమాట. ఓకే, ఇది సెల్ఫ్ హోస్ట్ ఇంటిగ్రేషన్ అంటే మన లింక్డ్ సెల్ఫ్ హోస్ట్ ఇంటిగ్రేషన్ అంటే. అండ్ మనము సేమ్ సెల్ఫ్ హోస్ట్ ఇంటిగ్రేషన్ రన్ టైంని సపరేట్ కంప్యూటర్స్లో ఎక్కువ ఏడిఎఫ్ని చూస్ చేయాలంటే మనము కాన్ఫిగరేషన్ చేసుకోవాలన్నమాట. అవి నోట్స్ లెక్క మారిపోతాయి ఒకే ఇంటిగ్రేషన్ రన్ టైంలో. ఈ సెల్ఫ్ హోస్ట్ ఇంటిగ్రేషన్ రన్ టైం జస్ట్ నీ సిస్టంలో నువ్వు పెట్టుకోవాలనుకుంటున్నప్పుడు అది నోడ్గా ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇంకొక కంప్యూటర్ వస్తుంది. ఓకే, అలా లైక్ విత్ ఇన్ సేమ్ ఏడిఎఫ్ మల్టిపుల్ యూసేజెస్ అయితే నోట్స్ అది అవుట్ ఆఫ్ ఏడిఎఫ్ చూడు ఈజీగా ఉంటుంది. చూడు, ఇన్స్టాల్ ఇంటిగ్రేషన్ అంటే మన విండోస్ మిషన్ అండ్ యాడ్ ఫర్దర్ నోట్స్ యూజింగ్ ద అథెంటికేషన్. ఓకే, ఇంకో మిషన్లో యూస్ చేసుకోవచ్చు. ఈ అథెంటికేషన్ ప్రీ ప్రొవైడ్ చేయొచ్చు, లేకపోతే ఇది మనం ఎక్స్ప్రెస్ లాంచ్ అని చేసేయచ్చు. సో ఇక్కడ నోట్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. ఓకే, నోట్ లాగా ఇంకో నోట్ లాగా వచ్చేస్తుంది ఇంకో ఇంటిగ్రేషన్ అంటే. ఓకే, ఇది క్లియర్ కదా. ఓకే, ఇది ఇంటిగ్రేషన్ రన్ టైం గురించి. ఓకే, దెన్ ఇంకో ఇష్యూ వచ్చింది కదా శాంతి, ఏంటి ఇంకోటి మనం ఇది మన పైప్ లైన్. ఓకే, ఎర్రర్ లాగ్ చెప్తాను నేను. ఎర్రర్ లాగ్ కంటే ముందు ట్రిగ్గర్స్ చూసాం. లాస్ట్ క్లాస్లో ట్రిగ్గర్స్ చూసినాం హర్షిత మేము. ఓకే, ఈ ట్రిగ్గర్స్లో మనకి ఇష్యూ ఎక్కడ వచ్చింది, స్టోరేజ్ ఈవెంట్స్ ట్రిగ్గర్ దగ్గర మనం ట్రిగ్గర్ క్రియేట్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చిందనమాట. ఈ స్టార్టెడ్ చేసినప్పుడు ఇక్కడ ఒక ఇష్యూ వచ్చింది, ఇక్కడ గుర్తుంటే నీకు, ఈవెంట్ గ్రిడ్ కనెక్ట్ చేయండి అని ఎర్రర్ వచ్చింది. ఓకే, ఆ ఇష్యూని మనం ఎలా ఫిక్స్ చేయాలి అంటే ఇది బై డిఫాల్ట్ నువ్వు చూస్తే డాక్యుమెంటేషన్లో స్టోరేజ్ ఈవెంట్ ట్రిగ్గర్ ఇన్ ఏడిఎఫ్ అని సెర్చ్ చేసినారనుకోండి అండ్ విల్ గెట్ వన్ డాక్యుమెంట్. ఇక్కడే చెప్తారు ఈవెంట్ గ్రిడ్ యూజెస్ ఏ పుష్ మోడల్ దట్ రిలీజ్ ద మెసేజెస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. యాక్చువల్లీ ఈవెంట్ బేస్డ్ ట్రిగ్గర్ అంటే ఏంటంటే, ఈ స్టోరేజ్ ఈవెంట్ ట్రిగ్గర్ అంటే ఏంటంటే హర్షిత, ఒక ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డర్లోకి ఫైల్ వస్తుంది అనమాట. ఆ ఫైల్ వచ్చినప్పుడు మట్టుకే ఆ పైప్ లైన్ రన్ అవ్వాలి. ఇది ఒక ట్రిగ్గర్. ఓకే, ఈ ప్రాసెస్ అంటే ఫైల్ లేకపోతే అది అసలు ఆ ఫైల్ అనేది వారం రాకపోతే ఆ పైప్ లైన్ వారం రోజులు రన్ అవ్వదు. వారం తర్వాత వస్తే వారం తర్వాతే రన్ అయిపోతుంది అనమాట. వెన్ ఎవర్ ద ఫైల్ అరైవ్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు పిక్ దట్ ఈవెంట్ అండ్ ఎగ్జిక్యూట్ ద ట్రిగ్గర్ అనమాట. ఆ ఫైల్ ఉంటేనే ఆ పైప్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక కాపీ యాక్టివిటీ ఉంది, ప్రతిరోజు దాన్ని రన్ చేస్తే మనకు ప్రైజ్ అవుతుంది అనమాట. అదే మనం ఈవెంట్ ట్రిగ్గర్ పెట్టామనుకో, ఎప్పుడు రన్ అవుతుంది అది, ఎప్పుడైతే ఫైల్ ఉంటుందో అప్పుడే రన్ అవుతుంది. మంత్లీ వన్స్ వస్తుందో వీక్లీ వన్స్ వస్తుందో నాకు తెలీదు. అలాంటి సినారియోస్లో ఈ స్టోరేజ్ ఈవెంట్ ట్రిగ్గర్ అనేది మంచిగా చాలా యూస్ఫుల్ అనమాట. ఇక్కడ ఏమైందంటే మొన్న ఇష్యూ మాకి అజూర్ ఈవెంట్ గ్రిడ్ ఎర్రర్ వచ్చింది. ఇవి సెటప్ చేయలేదు అజూర్ ఈవెంట్ గ్రిడ్ అన్నట్టు వచ్చింది. ఇది ఎలా చేయాలి అంటే మనం ఓకే, అండ్ సేమ్ హోమ్ మన సబ్స్క్రిప్షన్కి అది లింక్ లేదనమాట. ఇక్కడికి వెళ్ళి మన సబ్స్క్రిప్షన్ ఏంటి, ఫ్రీ ట్రయల్ సబ్స్క్రిప్షన్ కదా, మీకు కూడా అదే ఉంటుంది. సేమ్ ఈ సబ్స్క్రిప్షన్కి వెళ్ళి ఓకే, అక్కడ రీసోర్స్ కింద రీసోర్స్ ప్రొవైడర్స్ అని ఉంటుంది అనమాట. ఈ రీసోర్స్ ప్రొవైడర్స్లో మనము అజూర్ ఈవెంట్ గ్రిడ్ని రిజిస్టర్ చేయాలి. యాక్చువల్లీ ఎర్లియర్ రిజిస్టర్ అయ్యి లేదు ఇక్కడ. సో అందుకని మనకు ఎర్రర్ వచ్చింది. సో నేనేం చేసినానంటే దీనిపైన క్లిక్ చేయండి, ఇట్లా సెర్చ్ చేసి దీనిపైన క్లిక్ చేస్తే అప్పుడు ఇది రిజిస్టర్ అని అడుగుతుంది. ఇక్కడ రిజిస్టర్ అంటుంది అనమాట. జస్ట్ రిజిస్టర్ చేయడం అంతే. ఇప్పుడు రిజిస్టర్ కాబట్టి రిజిస్టర్నే చేయొచ్చు. ఆల్రెడీ నేను రిజిస్టర్ అయినా కాబట్టి రిజిస్టర్ చేయమని అడుగుతుంది. మీరు రిజిస్టర్ అవ్వకపోతే రిజిస్టర్ చేయమని అడుగుతుంది అనమాట. ఇలా దీన్ని, ఈ బ్లూ ప్రింట్ని అండ్ ఏడిఎఫ్ని, ఒకవేళ మీకు ఇంకే ఎర్రర్ తీరకపోతే ఈ 3ని మటుకు రిజిస్టర్ చేసి పెట్టండి. ఓకే, ఏడిఎఫ్ని, బ్లూ ప్రింట్ అని ఒకటి, అండ్ ఈవెంట్ గ్రిడ్ వచ్చేస్తే మ్యాండేటరీ. ఈ 3 ఉంటే మనకి ఇష్యూస్ రావన్నమాట. సో వన్స్ ఇవి మనం రిజిస్టర్ చేసిన తర్వాత ఏడిఎఫ్కి వచ్చి రీఫ్రెష్ చేసిన తర్వాత అప్పుడు మనము ఈ ట్రిగ్గర్ని క్రియేట్ చేసామనుకో, ఇది మన ట్రిగ్గర్ కదా. ఈ ట్రిగ్గర్లో మన ట్రిగ్గర్ నేము ఫ్రమ్ అజూర్ సబ్స్క్రిప్షన్ నేము, అకౌంట్ నేము, అదే స్టోరేజ్ అకౌంట్ డేటా లేక్ నేము అండ్ మై కంటైనర్ నేమ్. వెన్ ఎవర్ ద ఫైల్ కమ్స్ టు దిస్ కంటైనర్, ఇది స్టార్ట్ చేసిన కంటిన్యూ అంటే అది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఇంకో యూస్ కేసు ఏం చేయాలనుకుంటున్నా, ఈ స్టోరేజ్ కంటైనర్లో ఇంకో ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్లోకి ఫైల్ వస్తే మట్టుకి ఇది స్టార్ట్ అవ్వమని చెప్తున్నా నేను. చూద్దాం అది ఆ సినారియో ఎట్లా చేయాలి ఏంటనేసి. సో స్టోరేజ్ ఈవెంట్ ఉంది కదా, స్టోరేజ్ ఈవెంట్ కంటైనర్, దీని లోపల ఆల్రెడీ ఫైల్ ఉంది. సో నేనేం చేస్తున్నా, ఇన్పుట్ అని ఒకటి ఇచ్చాను.
సో ఈ ఇన్పుట్లోకి ఫైల్ వస్తేనే నేను నా ట్రిగ్గర్ ఆన్ అవ్వాలి, అంటే ఆ పైప్ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో బ్లాబ్ పాత్ బిగిన్స్ విత్, ఇప్పుడు ఏంటి ఇన్పుట్ కదా ఇలా. ఓకే ఓకే, నాకు ఇదొకటి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేస్తే ఫైల్ నేమ్ ఏదైనా ఉండొచ్చు, ఫైల్ నేమ్ నాకేం లేదు. అండ్ ఎండ్స్ విత్ డాట్ సిఎస్వినే కావాలి నాకు. ఓకే, కంటిన్యూ స్టార్ట్ చేసిన నేను, కంటిన్యూ చేస్తున్నా, కంటిన్యూ. ఓకే, పబ్లిష్ చేయాలి. ట్రిగ్గర్స్ ఎప్పటికైనా పబ్లిష్ చేయింది వర్క్ అవ్వదు అనమాట, గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. అంటే మనం పైప్ లైన్ పబ్లిష్ చేయకపోయినా డీబగ్ చేస్తున్నాం కదా, బట్ ట్రిగ్గర్ మటుకు అటు కాదు, పబ్లిష్ చేస్తేనే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మన దగ్గర ఆల్రెడీ జేసన్ ఫైల్స్ ఉన్నాయి కదా, మెర్జ్ అవుట్పుట్ మేబీ జేసన్ ఫైల్. సో నేను జేసన్ ఫైల్ తీసుకుంటున్నా డౌన్లోడ్. ఇప్పుడు స్టోరేజ్ ఈవెంట్ ఇన్పుట్లోకి వెళ్ళి సేమ్ జేసన్ ఫైల్ ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను అనమాట నేను. సో ఇక్కడ మనము జేసన్ ఫైల్ అప్లోడ్ చేసాం కదా, అండ్ మన ట్రిగ్గర్ చూద్దాం. మన ట్రిగ్గర్ కూడా పబ్లిష్ అయిపోయింది. జనరల్గా ఫైల్ ఉంటే రన్ అవ్వాలి కదా ట్రిగ్గర్డ్ పైప్ లైన్స్, ఇదేం రన్ అవ్వలేదు, ఎందుకంటే మనం ఎండ్స్ విత్ డాట్ సిఎస్వి అని ఇచ్చాం కదా, డాట్ సిఎస్వి ఫైల్ కాదు కదా, సో అందుకని అది రన్ అవ్వలేదు. ఇప్పుడు మనం సిఎస్వి ఫైల్ పెట్టి చూద్దాం. సో ఇప్పుడు నేను సిఎస్వి ఫైల్ పెడుతున్నాను ఇక్కడ ఈ లొకేషన్లో, ఓపెన్ అండ్ దెన్ అప్లోడ్ అయిపోయింది కదా. సో ఇక్కడ మన ఎస్టిమేషన్ ప్రకారం మన పైప్ లైన్ స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయిందా పైప్ లైన్? స్టోరేజ్ ట్రిగ్గర్ ఇది ఎవరు స్టార్ట్ చేశారు? మనం స్టార్ట్ చేసామా? లేదు కదా, ఇట్ స్టార్టెడ్ బై ట్రిగ్గర్ స్టార్ట్ చేసింది. అప్పుడు ఫైల్ అక్కడికి వచ్చిన తర్వాత ఈ ట్రిగ్గర్ స్టార్ట్ చేసింది. ఓకే, క్లియర్ శాంతి? స్టోరేజ్ ఈవెంట్ ట్రిగ్గర్ ఎలా వర్క్ అవుతుంది ఏంటనేసి. సో ఆ స్టార్ట్స్ విత్ ఎండ్ విత్ కూడా మనం చాలా కేర్ఫుల్గా మెన్షన్ చేసుకోవాలన్నమాట, అది మన ఇష్టం అనమాట. సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, అండ్ ట్రిగ్గర్స్ కూడా కాస్ట్లీ, దానికి కూడా ఛార్జెస్ పడతాయి. మనకు అవసరం లేకపోతే మీరు వీటిని స్టాప్ చేసేయండి. ఓకే, ఇక్కడికి వచ్చి స్టాప్ చేసుకోవచ్చు. ట్రిగ్గర్స్లోకి వెళ్ళి మనం ఇవి స్టాప్ చేయొచ్చు అనమాట. మనం ఒకసారి క్రియేట్ చేసి డిలీట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎనేబుల్ చేస్తే ఈ స్పెసిఫిక్ ట్రిగ్గర్ ఎన్ని పైప్ లైన్స్లో ఉంది ఇది చూడండి. ఎవ్రీడే ట్రిగ్గర్ 11 2 పైప్ లైన్స్కి ఉంది, ఇదైతే ఒక పైప్ లైన్కి ఉంది. అలా ఎన్ని రిలేటెడ్ పైప్ లైన్స్ ఉన్నాయో కూడా చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను, ఏ పైప్ లైన్స్ ఉంది, కాపీ డేటా ఈఎంపీకి, డేటా ఫ్లో ఈఎంపీకి, టూ పైప్ లైన్స్కి 1 ట్రిగ్గరే ఉంది. సో సింగిల్ ట్రిగ్గర్ని మనము రీయూజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఏం చేంజెస్ జరిగిన ట్రిగ్గర్లో ఏం చేయాలి, మనము పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేయండి చేంజెస్ జరగవన్నమాట. ఇంటిగ్రేషన్ రన్ టైమ్. ఓకే, ఇంటిగ్రేషన్ రన్ టైంని కూడా స్టాప్ చేయొచ్చా చూస్తాను, నేను చెప్తాను. ఇంటిగ్రేషన్ రన్ టైం డిలీట్ చేయొచ్చు కానీ స్టాప్ చేయడానికి లేదు. ఓకే, ఈ ఇంటిగ్రేషన్ రన్ టైం క్రియేట్ చేసిన నుంచి నాకు ఒక $30 తగ్గిపోతూ నా దగ్గర ఉండే బిల్లింగ్ పెరుగుతూ ఉందన్నమాట. సో అండ్ 8,000 రూపీస్ ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ అయితే. సో మనం జాగ్రత్తగా మనం క్లాస్ అయిపోయిన వరకు కాపాడుకోవాలి క్రెడిట్స్ని. అండ్ ఇది ఒక ఇష్యూ క్లియర్ కదా శాంతి, లాస్ట్ క్లాస్లో మనం ఫిక్స్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఎర్రర్ మెసేజ్ని ఎలా ప్రింట్ చేయాలి. ఓకే, ఎస్డి టైప్ 1 ఉంది. హర్షిత నువ్వు రాలే కదా లాస్ట్ క్లాస్లో, మనము ఈ త్రీ టాపిక్స్ గురించి డిస్కస్ చేసినాం. అందులో ఎర్రర్ లాగ్ కూడా మెన్షన్ ఉందన్నమాట, ఎర్రర్ లాగ్ కూడా ఉంది. సేమ్ మనము స్టేటస్ ఎలా చేసినామో ఎర్రర్ లాగ్ కూడా అలానే చేసినాం. వెన్ ఎవర్ ద పైప్ లైన్ ఫెయిల్స్, ఈ పైప్ లైన్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అప్పుడు మనము ఇన్సర్ట్ ఇంటూ డిబిఓ ఇలా వాల్యూస్ @ పైప్ లైన్ ఐడి. ఇవి ఏంటి పారామీటర్స్, ఈ పారామీటర్స్ కింద ఉన్నాయి. మనం ఏం పాస్ చేస్తే ఇది టేబుల్ క్రియేట్ చేస్తాను DBO.error లాగా అని. అక్కడ ఏముంటి కావాలి మనకి పైప్ లైన్ రన్ ఐడి, పైప్ లైన్ స్టార్ట్ డేట్, స్టేటస్, ఎండ్ డేట్, ఎర్రర్ మెసేజ్. రన్ ఐడి, స్టార్ట్ డేట్, స్టేటస్, ఎండ్ డేట్, ఎర్రర్ మెసేజ్ అని ఇచ్చాను. ఈ ఎర్రర్ మెసేజ్ యాక్చువల్లీ మనకు యాక్టివిటీ ఎర్రర్ వచ్చినప్పుడు కనిపించలేదన్నమాట అక్కడ. సో దానికోసం అనేసి మనము ఏం చేయాలి అంటే, సో ఇది తీసేసి యాక్టివిటీ అవుట్పుట్, ఏ అవుట్పుట్ లోడ్, ఇది కదా లోడ్ డేటా ఫ్రమ్ సోర్స్ టు సింక్ టేబుల్స్, అవుట్పుట్ డాట్ ఎర్రర్ డాట్ మెసేజ్ అన్నమాట. ఇలా మనము ఈ కమాండ్ ఒక్కటి ఇస్తే ఇక్కడ ఈ అవుట్పుట్లో ఏమైనా ఎర్రర్ వచ్చి మెసేజ్ వస్తే మనకి ఇక్కడ ఈ ఎర్రర్ మెసేజ్కి లోడ్ అవుతుంది. ఇది వచ్చేస్తే ఇక్కడికి ఈ టేబుల్లోకి ఇన్సర్ట్ అయిపోతుంది అనమాట. ఇలా మనము ఎర్రర్ని మనం టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఇది.
ఈ పైప్లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, డీబగ్ సెషన్ రన్ అయింది, స్టార్ట్ అయింది. ఓకే, పైప్లైన్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఎర్రర్ మెసేజ్ ప్రింట్ అవ్వాలి. అండ్ మనం ఈ డేటా ఎస్క్యూఎల్ డేటాబేస్కి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ మనం నెట్వర్కింగ్కి వెళ్ళాలి కదా, నెట్వర్కింగ్కి వెళ్ళాలంటే సర్వర్లోకి వెళ్ళాలి. సర్వర్కి వెళ్ళి సర్వర్లో నెట్వర్కింగ్ ఉంటుంది, సర్వర్లో నెట్వర్కింగ్, and then give your IP address, save. Once it got saved, go to SQL database and click on the database and go to the query editor, give your password, ఓకే. ఇక్కడ మన టేబుల్ ఏంటి, ఎర్రర్ లాగ్ కదా, select staff from dbo dot error log రన్ చేయాలి. ఓకే, ఆల్రెడీ నేను లాస్ట్ టైం టెస్ట్ చేశాను. చూడండి ఎర్రర్ మెసేజ్ వచ్చింది కదా డైరెక్ట్గా, స్టేటస్ కోడ్ మెసేజ్ జాబ్ ఫెయిల్ డ్యూ టు రీజన్ సింక్ కీ వాల్యూ కీ కాలమ్ షుడ్ నాట్ స్పెసిఫైడ్ ఫర్ నాన్ ఇన్సెటబుల్ ఆపరేషన్స్. ఇది నా ఎర్రర్ మెసేజ్, ఆ పర్టికులర్ ఫెయిల్ అయింది కాబట్టి. ఇప్పుడు చూడండి, 1 minute, move data from sink to tables, cannot be evaluated. ఓకే, ఇప్పుడైతే నేను క్యాపిటల్ ఈ అని ఇచ్చాను. చూద్దాం ఇప్పుడు మెసేజ్ లోడ్ అవుతుందో లేకపోతే ఇంకేమైనా ఎర్రర్స్ వస్తుందో. అండ్ ఇప్పుడు మనకి ఆప్షనల్, మాకు ఆల్రెడీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఉంటుంది కదా, ఒకవేళ అవుట్పుట్ ఈ ఎర్రర్ లేదు అని తెలుసుకోవాలి అనుకుంటే మనం ఆప్షనల్గా ఏదైనా పారామీటర్ పాస్ చేయాలి అనుకుంటే అప్పుడు మనకి క్వశ్చన్ మార్క్ యూస్ చేయొచ్చు అనమాట. ఇలా క్వశ్చన్ మార్క్ యూస్ చేస్తే ఆ తర్వాత ఏమైనా మెసేజ్ లేకపోయినా కానీ మనకి ఎర్రర్ అనేది రాదు. ఇట్లా ఓకే, క్వశ్చన్ మార్క్ యూస్ చేసి మనము దీన్ని మొత్తం అవాయిడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సపోజ్ ఇప్పుడు 4 or 5 పైప్లైన్స్ ఉన్నాయి, యాక్టివిటీస్ ఉన్నాయి, ప్యారల్గా రన్ అవుతున్నాయి అవన్నీ మనకి. ఆ 4 or 5 పైప్లైన్స్ అంటే ఇక్కడ నేను ఎలా అని ప్యారల్గా అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు కదా, చెప్తాను నేను. ఓకే, ఇప్పుడు ఇది ఉంది, ఈ 4 or 5 సెట్ వేరియబుల్ తీసుకుంటున్నా. ఎగ్జాంపుల్ అనుకో, 1 2 ఇచ్చాను నేను, 3. సో ఇలా 3 ఉన్నాయి నాకు. ఈ 3ని నేను ఏం చేస్తున్నానంటే ఒకదానికి పాయింట్ చేస్తున్నా. ఓకే, పాయింట్ చేసి సరే స్క్రిప్ట్ యాక్టివిటీనే పెడుతున్నా. ఇలా ఎర్రర్స్ వస్తే నాకు లోడ్ అవ్వాలన్నట్టు పెట్టుకున్నా నేను. ఇప్పుడు నేను సక్సెస్ అయినప్పుడే ఇచ్చిన, నేను సక్సెస్ అయినప్పుడు ఇచ్చిన, సరే ఫెయిల్యూర్ అయినప్పుడు కదా ఇవ్వాల్సింది. సక్సెస్ అయినప్పుడు ఇద్దాం. ఓకే, ఇప్పుడు వీటిలో అన్ని ప్యారల్గా రన్ అవుతాయి కదా ఇవన్నీ, ఎందుకంటే ప్యారల్గా ఇచ్చాం కాబట్టి మనం వీటిల్లో ఏ ఒక్కటి ఫెయిల్ అయినా మిగతా దానికి సంబంధం లేదు. ఇవి 2 సక్సెస్ అయిపోయినాయి అనుకో ఇడికి వెళ్ళిపోతుంది, ఇవి 2 సక్సెస్ అయినాక వెళ్ళిపోతుంది, లేదా ఇది ఒక్కటి సక్సెస్ అయినా ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇవి 2 ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, ఇది సక్సెస్ అయ్యి ఉండొచ్చు. ఇలాంటప్పుడు మనకు ఈ సక్సెస్ అయింది కాబట్టి దీనికి ఎర్రర్ మెసేజ్ ఉండదు కదా. సో అలాంటప్పుడు మనకి ఎర్రర్ అవాయిడ్ కంకాటినేట్ చేస్తున్నాం. ఈ 3 ఎర్రర్స్ని మనము ఒక ఇన్సర్ట్ కమాండ్ రాసి ఆ ఎర్రర్స్ని ఒక టేబుల్లోకి పంపిస్తున్నాం మనము. అప్పుడు ఈ 3లో ఏదో ఒకటి ఫెయిల్ అయినా కానీ మనకు ఎర్రర్ టేబుల్లో లోడ్ అవ్వాలన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే మనకు ఏదో ఒకటిన్నో ఉండాలి, అప్పుడు మిగతా 2 ఆప్షనల్గా వెళ్ళిపోతాయి కదా. అలా ఈ 3ని ఆప్షనల్గా ఇవ్వాలి. ఎర్రర్ మెసేజ్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు అవుట్పుట్ దగ్గర నుంచి ఎర్రర్ దగ్గర నుంచి మనం క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటూ రావాలన్నమాట. క్వశ్చన్ మార్క్ పెడితే ఒకవేళ ఎర్రర్ ఉంటే ఎర్రర్ ప్రింట్ అవుతుంది, లేకపోతే ఎర్రర్ ప్రింట్ కాదు. అంటే కంకాటినేట్ చేసినాం అనుకో, ఇప్పుడు సెట్ వేరియబుల్ 1 ఒక ఎర్రర్, 2 ఎర్రర్, 3 ఎర్రర్ అని కామా సపరేటెడ్తో మనం చేసినాం. ఈ 3 వచ్చేస్తే మనకు 3 ఎర్రర్స్ ఉంటే 3 కామా సపరేటెడ్ కానీ పైప్ సపరేటెడ్ కానీ ఈ టేబుల్లో లోడ్ అయిపోతాయి, లేకపోతే లోడ్ అవ్వవు. ఓకే, ఇది ఈ సినారియో. అండ్ క్వశ్చన్ మార్క్ గురించి చెప్తున్నాను నేను, ఏంటంటే ఆప్షనల్ అనమాట. Still executing.
యాక్చువల్లీ షిప్పింగ్ మనకు సక్సెస్ అయిపోతుంది. ఈ ఎర్రర్ ఏం చేస్తున్నానంటే హర్షిత నేను ఒక టేబుల్ని మెటా డేటా టేబుల్లో ఇన్సర్ట్ చేశాను. ఆ టేబుల్ డీబీఓ డాట్ మెటా అనేది అసలు ఈ టేబులే లేదనమాట నా దగ్గర, అందుకని ఎర్రర్ త్రో చేయాలి. బట్ రిమైనింగ్ టేబుల్స్ ఉంటాయి కదా, ఈ షిప్పింగ్ టేబుల్ అండ్ కస్టమర్ అండ్ ప్రోడక్ట్ టేబుల్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గానే ఉంది కాబట్టి సో ఆ డేటా ఫ్లో యాక్టివిటీకి సక్సెస్ అయిపోతుంది. మాకు సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు షిప్పింగ్ అయితే సక్సెస్ అయిపోయింది కదా, సో అది మనకి షిప్పింగ్ సక్సెస్ అయిపోయింది అండ్ కస్టమర్కి కూడా సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇష్యూ ఎక్కడ రావాలి, ఆ మెటా డేటా దగ్గర ఇంకో టేబుల్ ఇచ్చాం కాబట్టి ఆ టేబుల్ మటుకి ఎర్రర్ రావాలి. సో చూద్దాం. ఓకే, ఇది మళ్ళీ ఎందుకు ఫెయిల్ అయిందంటే ఇప్పుడు చూద్దాము మనం. సార్ నాట్ దిస్ కదా, ఇది కదా, ఇందులో ఇది మన అవుట్పుట్. మనం జనరల్గా అవుట్పుట్ నుంచే తీసుకుంటాం కదా. ఇక్కడ ఈ అవుట్పుట్లో ఏమున్నాయి, రన్ స్టేటస్ ఉంది అండ్ మెట్రిక్స్ ఇవే ఉన్నాయి, ఎఫెక్టివ్ ఇంటిగ్రేషన్ రన్ టైం అన్నట్టు. ఇక్కడ మన అవుట్పుట్లో మనకి ఎక్కడే కానీ ఎర్రర్ అని మెసేజ్ అని లేదు. సో ఆల్రెడీ ఇది లేదు కాబట్టి మొన్న కూడా మనం సెర్చ్ చేసాము. సో మనం ఇక్కడ ఏమి ఇవ్వద్దు అంటే అవుట్పుట్ అనేది ఇవ్వకూడదు. ఈ అవుట్పుట్ అంటే ఈ అవుట్పుట్ అనమాట. మనం ఏమి ఇచ్చాం, అవుట్పుట్ డాట్ ఎర్రర్ డాట్ మెసేజ్ అని ఇచ్చాము. ఈ అవుట్పుట్లో మనకి ఎక్కడే కానీ ఎర్రర్ అనేది లేదు. సో మనం ఏం చేయాలంటే ఇందాక నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఓకే బాగా గమనించండి, ఈ అవుట్పుట్ అనేది పాస్ చేయకూడదు అనమాట. ఈ అవుట్పుట్ అనేది పాస్ చేయకూడదు. సో దట్ ఈస్ ద మిస్టేక్. ఈ అవుట్పుట్ లేకపోకుండా జస్ట్ ఎర్రర్ డాట్ మెసేజ్ అంటే మనకి ఎర్రర్ ఇన్ఫర్మేషన్ లోడ్ అయిపోతుంది. ఇదే మిస్టేక్ యాక్చువల్లీ. ఓకే, పబ్లిష్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు మనకి ఖచ్చితంగా డేటా అనేది లోడ్ అయిపోతుంది. అర్థమైంది కదా, అవుట్పుట్లో మనకి ఎర్రర్ అనేది లేదు. సో అందుకే అది ప్రతిసారి మీరు ఇచ్చిన ఇది రెఫరెన్స్ మనకి కనిపించట్లేదని ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. సో ఆ ఎర్రర్ ఫిక్స్ చేయడానికి సో మనం ఏం చేస్తామంటే అవుట్పుట్ తీసేసి మనకి సపోజ్ ఈ లోడ్ డేటా లోడ్ యాక్టివిటీ ఉంది కదా, డేటా ఫ్లో యాక్టివిటీ, దీని పేరు ఇన్సైడ్ ద పైప్ లైన్ లోడ్ డేటా ఫ్రమ్ సోర్స్ టు సింక్, ఈ డేటా ఫ్లో యాక్టివిటీ డాట్ ఎర్రర్ డాట్ మెసేజ్ అని ఇచ్చామన్నమాట. క్లియరా? ఇది కరెక్ట్గానే వస్తుంది, చూద్దాం మనం. హలో, ఇప్పుడు మనం ఎస్సిడి టైప్ 2 కాన్సెప్ట్ అనేది అండర్స్టాండ్ చేసుకుందాం కొంచెం. అది ఎలా ఉంటుంది అసలు, ఎస్సిడి టైప్ 2 అంటే ఏంటి అన్నట్టు. ఓకే, మీన్ వెల్ నేను కొంచెం ప్రిపరేషన్ చేసుకుంటాను. కస్టమర్ టేబుల్ డిమాండర్స్కు కస్టమర్ టేబుల్.
హలో హలో ఇప్పుడు చూసారా మన పైప్ లైన్? యా, చూడండి ఎర్రర్ లాగ్ సక్సెస్ అయింది కదా, అండ్ ఎర్రర్ లాగ్ అవుట్పుట్ వచ్చేసి ఏమొచ్చింది, సక్సెస్ అయిపోయింది. సో మనం ఇప్పుడు మన టేబుల్కి వెళ్ళి చూద్దాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఈ లోడ్ డేటా ఫర్ సోర్స్ టు సింక్ ఏ దానికి ఏ టేబుల్కి ఫెయిల్ అయిపోయింది, డీబీఓ మెటా డేటా అనే దానికి ఫెయిల్ అయిపోయింది అన్నమాట. రిమైనింగ్ వాళ్ళకి సక్సెస్ అయిపోతుంది ఎందుకంటే ఎర్రర్ లేదు కాబట్టి. సో ఇప్పుడు మనకి ఇంకో రికార్డ్ అనేది కూడా లోడ్ అయ్యి ఉండాలి. ఓకే, చూడు ఇంకో రికార్డ్ కూడా లోడ్ అయిపోయింది కదా. సో ఇది 2 ఐడి 2 అనమాట. ఇది పైప్ లైన్ రన్ ఐడి. దిస్ అవర్ స్టార్ట్ టైం 11 ఎర్రర్ అండ్ పైప్ లైన్ ఎండ్ ఐడి అండ్ ఎర్రర్ మెసేజ్. ఇక్కడ మనం ఇంకా కావాలంటే సోర్స్ టేబుల్ సింక్ టేబుల్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు, ఇంకా క్లియర్ అండర్స్టాండింగ్. ఓకే, నేను పెట్టలేదు, బట్ మీరైతే సోర్స్ టేబుల్ సింక్ టేబుల్ కూడా పెడితే మనకు అప్పుడు ఇంకా అర్థమైపోతుంది ఏం ఎర్రర్ ఉంది ఏంటని. ఇట్లా కాపీ చేసుకునేసి ఇప్పుడు మనం ఎర్రర్ కావాలంటే కొంచెం చూడవచ్చు. జాబ్ ఫైల్ టు రీజన్ సింక్ ఇట్లా అప్డేట్స్ డెలిట్స్కి ప్రైమరీకి పాస్ చేయాలని ఎర్రర్ ఇచ్చింది ఇది. సో మనం అక్కడ మనం ఈ డీబీఓ మెటా డేటాలో మనం ఎలాంటి మెసేజ్ పాస్ చేయలేదు. అసలు మనము ప్రైమరీ కీసే పాస్ చేయలేదు కదా, సో అందుకని ఫస్ట్ ఎర్రర్ ఇచ్చింది. ప్రైమరీ కీసే పాస్ చేయలేదు, ఎర్రర్ వచ్చింది. ఇంకా టేబుల్ వెరిఫై చేయలేదు అనమాట. ఫస్ట్ ఇక్కడే ఆ డేటా ఫ్లో యాక్టివిటీ డేటా ఫ్లో ట్రాన్స్ఫర్మేషన్లోనే ప్రైమరీ కీ లేదు కదా, సో అప్పుడే ఎర్రర్ వచ్చింది. ఇంకా టేబుల్ స్ట్రక్చర్ కూడా చూడకుండానే అది ఎర్రర్ ఇచ్చేసింది అనమాట. సో ఆ ఎర్రర్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఎలా పాస్ చేయాలి అంటే మనం యాక్టివిటీ నేమ్ డాట్ ఎర్రర్ డాట్ మెసేజ్ అని ఇస్తే అయిపోతుంది. ఓకే, మనకి చాలా రిసోర్సెసే ఉంటాయి దానికోసము. ఒకవేళ మనకి ఇష్యూస్ వచ్చినా కానీ రిసోర్సెస్ చూసేసి మనము చేసేసుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ అబౌట్ ఎర్రర్ లాగ్, హౌ టు లోడ్ ఎర్రర్ లాగ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడైతే మీరు ఈ ఎర్రర్ లాగ్లో ఇంకా మనం ఇన్ఫర్మేషన్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను పెట్టింటే కాదు, అండ్ సింక్ టేబుల్ నేమ్, సింక్ స్కీమా నేమ్, సోర్స్ టేబుల్ నేమ్, సోర్స్ స్కీమా నేమ్ అన్నీ మెన్షన్ చేసుకోవాలి. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటే మనకు క్లియర్గా ఉంటుంది. దిస్ అబౌట్ ఎర్రర్ లాగ్ అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఎస్సిడి టైప్ 1. ఓకే, ఎస్సీ టైప్ 1లో ఏం చేసాం మనం, ఫస్ట్ స్టార్ట్ టైం పెట్టాం, ఈ పైప్ లైన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అండ్ ఈ లుకప్ యాక్టివిటీ నుంచి మనం మెటాడేటా ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటున్నాం. ఈ మెటాడేటా ఇన్ఫర్మేషన్లో ఒక్కొక్క టేబుల్ ఒక్కోసారి వస్తుంది కదా. ఫస్ట్ డేటా ఫ్లో సోర్స్ నుండి సింక్కి డేటా లోడ్ చేస్తాము బై యూజింగ్ డేటా ఫ్లో యాక్టివిటీ. ఇన్సర్ట్ అయితే ఇన్సర్ట్, అప్సెట్ అయితే అప్సెట్, అంతే. ఓకే, దెన్ ఏమైనా రికాన్సిలేషన్ చెక్ చేస్తున్నాం. రికాన్సిలేషన్ అంటే సోర్స్ డేటా సింక్ డేటా కరెక్ట్ ఉందా లేదా అని ఒక చిన్న వ్యాలిడేషన్ చేస్తున్నాం. దెన్ స్టేటస్ ఇన్ఫర్మేషన్, ఈ రికార్డ్స్ లోడ్ అయినాయి ఏంటి అది కూడా, ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అయింది పైప్ లైన్ నోట్ చేసుకుంటున్నాం. అండ్ ఎర్రర్ లాగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఏమైనా ఎర్రర్స్ వస్తే కూడా మనము ఒక టేబుల్లో అనేది నోట్ చేసుకుంటున్నాం. ఈమెయిల్ పంపించుకోవచ్చు, కానీ ఈమెయిల్ పంపించుకున్నా కానీ జస్ట్ మళ్ళీ ఈమెయిల్ చేసుకొని మళ్ళీ రావాలి కదా. సో మనం ఇక్కడ ఈమెయిల్ కూడా పంపించుకోవచ్చు. ఈమెయిల్ దేని యూస్ చేసి పంపించుకుంటామంటే మనకి ఇక్కడ ఏ యాక్టివిటీ మీరు ఈమెయిల్ యాక్టివిటీ లేదు. సో దీనికోసమని మనకు వెబ్ యాక్టివిటీ ఉందన్నమాట. ఇది నేను డీటెయిల్గా చెప్పట్లేదు, ఇది చాలా యూట్యూబ్ వీడియోస్ కూడా ఉంటాయి, మనకు కావాలంటే చేసుకోవచ్చు. సో ఈ వెబ్ యాక్టివిటీకి ఇట్లా కనెక్ట్ చేస్తే మీరంతా ప్రాక్టీస్ చేయించిన కావాలంటే నన్ను అడగండి, నేను దీనికోసం కూడా ఒక సెషన్ పెట్టి మీకు నేను చెప్తాను ఎలా మనం ఈమెయిల్ సెండ్ చేయాలి ఇక్కడ యూస్ అని. ఒక వెబ్ యాక్టివిటీ అంటే ఏం లేదు, మనం ఎక్కడ ఏ వెబ్ యూఆర్ఎల్ నుంచి మనం కనెక్ట్ అయిపోవచ్చు. సో దానికి సంబంధించి ఏంటి సెక్యూరిటీస్ అథెంటికేషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి మన యూఆర్ఎల్ టైప్ చేయాలి. ఇది లాజిక్ యాప్స్ సంబంధించినది. ఓకే, లాజిక్ యాప్స్ అని ఒకటి ఉంటుంది అనమాట. లాజిక్ యాప్స్ నుంచి మనం ఈమెయిల్ సెండ్ చేస్తాం. లాజిక్ యాప్స్లో ఒక జాబ్ క్రియేట్ చేసి ఆ జాబ్లో మనం కొన్ని ఈమెయిల్స్ పెడితే ఎప్పుడైతే ఈ పైప్ లైన్ ఫెయిల్ అవుతుందో అప్పుడు ఈ వెబ్ యాక్టివిటీ ట్రిగ్గర్ అయిపోయేసి, అండ్ మీ వెబ్ యాక్టివిటీ తెలుసు పోస్ట్ మ్యాన్ లాగా అనమాట. ఇది మనకి ఏ మెథడ్ కావాలి, గెట్టా, పోస్టా, పుట్టా, డెలిటా, ప్యాచా. మన ఈమెయిల్ సెండ్ చేయాలంటే పోస్టే చేయాలి కదా. సో పోస్ట్ అని ఇచ్చి మన ఇక్కడ బాడీ రాస్తాం, లెటర్ రాస్తాం, ఈ ఎర్రర్ మెసేజ్ వచ్చింది, ఈ పైప్ లైన్ ఐడి సేమ్ ఇవే ఈ పారామీటర్సే యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా ఆ పైప్ లైన్ రన్ ఐడి పంపిస్తాం, ఆ మెసేజ్ పంపిస్తాం. ఇట్లా మనం ఈమెయిల్స్ ఎవరికి కావాలంటే వాళ్ళకు ఇక్కడ ఎక్స్పోజ్ చేయం. ఈమెయిల్స్ అన్నీ మనం ఎక్కడ ఎక్స్పోజ్ చేస్తామంటే లాజిక్ యాప్స్ అనే రీసోర్స్లో ఎక్స్పోజ్ చేస్తాం. లాజిక్ యాప్స్ అనేది ఒక రీసోర్స్, చూపిస్తాను నేను కావాలంటే. లాజిక్ యాప్స్, ఇదే లాజిక్ యాప్స్. సో ఆల్రెడీ క్రియేట్ చేశాను నేను. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం కొన్ని జాబ్స్ చేసేసుకొనేసి, చిన్నది అదే పెద్ద కష్టమేం కాదు, మీకు ఒకసారి యూట్యూబ్ వీడియో చూసినా అర్థమైపోతుంది. రాలేదు అన్నప్పుడు మనం క్లాస్ పెట్టుకొనేసి మనం కూడా చూద్దాం. ఇది ఒక టాస్క్ లాగా అనుకోండి మీరు. సో ఇలా ఈమెయిల్స్ ఎర్రర్స్ 2 వేస్లో మనం నోట్ చేసుకోవచ్చు. ఒకటి అయితే ఈమెయిల్ నోటిఫికేషన్, ఇంకోటి అయితే టేబుల్లో లోడ్ చేసుకోవచ్చు. ఓకే,
మీరు చెప్పండి, ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మేము ఎర్రర్ లాగ్ ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకునే వాళ్ళము అండ్ స్టేటస్ ఇన్ఫర్మేషన్ కూడా ఒక టేబుల్ నోట్ చేసుకునే వాళ్ళం అండ్ రికాన్సిలేషన్ కూడా చేసినామని చెప్పండి. ఓకే, అది ఎస్సీ టైప్ 1 ఎస్సీ టైప్ 1 కంప్లీట్గా అనమాట. ఎస్సీ టైప్ 1 అర్థమైపోయింది కదా శాంతి, హర్షిత? ఇప్పుడు ఎస్సీడీ టైప్ 2. ఈ ఎస్సీడీ టైప్ 2 ఎలా ఉంటుందంటే హిస్టరీ మెయింటైన్ చేసి అక్కడ ఏం లేదు, ఇన్సర్ట్ అయితే ఇన్సర్ట్, అప్డేట్ అయితే అప్డేట్ చేస్తున్నాం మనము. ఒకవేళ అప్డేట్ అయినాక ముందు ఏ రికార్డు ఉందో మనకు తెలియదు. జనరల్గా అనలిటిక్స్ ఏంటంటే మన హిస్టరీ మెయింటైన్ చేసుకోవాలి. ఉన్నది ఉన్నట్టు చూపిస్తే ఏం కనిపిస్తుంది చెప్పండి అనలిటిక్స్లో? పాస్ట్ 6 months డేటా, పాస్ట్ 1 year డేటా ఉంటేనే మనకు అనలిటిక్స్ చాలా నీట్గా కనిపిస్తాయి అన్నమాట. సో అలాంటప్పుడు మనం హిస్టరీ మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము కొన్ని ఎక్స్ట్రా ఫీల్డ్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్సీ టైప్ హిస్టరీ మెయింటైన్ చేసుకుంటున్నాం కదా, ఏంటి? ఇన్సర్టెడ్ టీఎస్, ఇదేంటి? అప్డేటెడ్ టైం స్టాంప్. ఇన్సర్టెడ్ అప్డేటెడ్ ఎప్పుడు ఇన్సర్ట్ అయింది, ఒకవేళ అప్డేట్ అయితే ఎప్పుడు అప్డేట్ అయింది. అండ్ కరెంట్ ఫ్లాగ్ అంటే ఈజ్ యాక్టివ్ అంటాను. నేనైతే కరెంట్ ఫ్లాగ్ అని పెట్టుకుంటాను. ఈజ్ యాక్టివ్ అంటే మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. ఓకే, ఈ 3 ఫీల్డ్స్ అనేవి ఎక్స్ట్రా ఉంటుంది. నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఎవరికైనా చెప్పేటప్పుడు మేము హిస్టరీ మెయింటైన్ చేసుకునే వాళ్ళమని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మనకి ఫస్ట్ పైప్ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో మన దగ్గర 3 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఈ 3 రికార్డ్స్ ఇన్సర్ట్ అయిపోయినాయి అనమాట. చాలా జాగ్రత్తగా వినాలి, కాన్సెప్ట్ కదా. ఈ 3 రికార్డ్స్ ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేస్తే మనము ఇన్సర్టెడ్ టీఎస్. ఇన్సర్టెడ్ అంటే ఈ రికార్డ్ ఎప్పుడు ఇన్సర్ట్ అయిపోయింది? ఇప్పుడు 11/9/2023కి ఇన్సర్ట్ అయిపోయింది. 11/09/2023 అండ్ టైం కూడా ఇంపార్టెంట్ కదా, 10 o'clockకి 10:59కి ఇన్సర్ట్ అయిపోయింది. ఓకే, టెన్ 59 ఏంటిది పెరుగుతూ వచ్చిందా ఇది? ఓకే, సో ఇది ఇన్సర్ట్ ఇయర్. అప్డేట్ ఏం కాలే కదా. సో మనం 2 ఆప్షన్స్ ఉంటాయి. నల్ అయినా పెట్టుకోవచ్చు, అదర్వైజ్ మీరు ఎప్పటికి ఎక్స్పైర్ కాదు అన్న డేట్ ఉంటుంది కదా. ఇప్పుడు వచ్చేస్తే 2020, ఇప్పుడు 2099, కొంతమంది ఏం పెడతారు 2099 అని పెడతారు. 01/01/2099 అంటారు. అది చాలా రోజులు పడుతుంది కదా, అది మనం చాలా మార్పులు చేస్తాం. సో నల్ అయినా పెట్టుకోవచ్చు, ఎక్స్పైర్ అయ్యేదానికి చాలా టైం ఉన్న డేట్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. సో నేనైతే నల్ పెట్టాను. అండ్ ఈజ్ యాక్టివ్, ఇది యాక్టివ్ రికార్డే కదా, సోర్స్లో ఈ రికార్డ్ ఉంది కదా. సో ఇది యాక్టివ్ 1. ఫస్ట్ ఇన్సర్ట్ జరిగినప్పుడు యాక్టివ్ 1 ఉంటుంది అనమాట. ఇది ఏంటి? ఇన్సర్ట్ సినారియో. మీరు సినారియోస్ అర్థం చేసుకోకపోతే కన్ఫ్యూజ్ అవుతారు, చాలా జాగ్రత్తగా వినండి. ఇన్సర్ట్ సినారియో అర్థమైపోయిందా? హలో శాంతి, హర్షిత? అర్థమైంది. చాలా జాగ్రత్తగా వినాలి. లేటెస్ట్ రికార్డ్ కదా. ఏంటి? ఈజ్ యాక్టివ్ అని మనం ఇక్కడ 1 పెడుతున్నాము అని అంటే ఈ రికార్డు మన సోర్స్లో ఉందని, లేటెస్ట్ రికార్డు. ఓకే, సోర్స్లో ఉందని అర్థం. క్లియర్ కదా? ఒక నిమిషం, నేను ఇంకా నీట్గా పెడతాను. ఇది అస్సలు కన్ఫ్యూజ్ కాకూడదు. మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకో. మనం ఎప్పటికైనా తెలుసా, రిక్వైర్మెంట్ గ్యాదరింగే డేటా ఇంజనీర్స్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్కే టైం తీసుకోవాలి. డెవలప్మెంట్ చాలా ఈజీ. మనకు వన్స్ ఏం చేయాలి అని అర్థమైనప్పుడు మన వర్క్ అనేది చాలా ఈజీగా అట్లా గంటలో చేసేసేయచ్చు అనమాట. మనకు అర్థమైతే ఏం చేయాలి అని ఐడియా ఉంది. ఓకే, మనం ఇప్పుడైతే ఇన్సర్ట్ సినారియో, ఇది మన దగ్గర సినారియోస్ ఉంటాయి. హిస్టరీ మెయింటైన్ చేసుకోవాలంటే 3 సినారియోస్ ఉంటాయి. ఇన్సర్ట్ సినారియో, డెలీట్ సినారియో అండ్ అప్డేట్ సినారియో ఉంటాయి. మరి 3 ఉంటాయి కదా. ఇన్సర్ట్ సినారియో అయితే ఇది ఇన్సర్టెడ్ టీఎస్ కంపల్సరీ ఉంటుంది, అప్డేటెడ్ టీఎస్ నల్ ఉంటుంది, ఈజ్ యాక్టివ్ ట్రూ ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే హర్షిత ఐడి మిస్టేక్ ఉంది, 33 కాదనమాట. హర్షితకు జనరల్గా 3 అని ఇవ్వాలి, వాళ్ళు బై మిస్టేక్ 33 అని ఇచ్చి అప్డేట్ ఇచ్చింది. ప్రైమరీకి కదా, ఎట్లా చేంజ్ చేస్తారని అడగండి. సరే, నేనైతే అది చేంజ్ చేయట్లేదులే, మళ్ళీ కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ వస్తాయి. సరే, సాయి కార్తిక అని ఇవ్వాలన్నమాట. సాయి అని వచ్చింది, నేమ్ అనేది తప్పు ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనము ఈ సాయి రికార్డుకి ఇప్పుడు మన ఏంటి అప్డేట్ సినారియో కదా, అప్డేట్ సినారియో జరిగింది. సోర్స్లో ఏం జరిగింది? అప్డేట్ జరిగింది. ఇంతే, సోర్స్ ఇట్లానే ఉంటుంది అనమాట. సోర్స్లో ఏమి హిస్టరీ ఉండదు. ఆల్రెడీ సాయి రికార్డు వెళ్ళిపోయి సాయి కార్తిక రికార్డు వచ్చేసింది సోర్స్కి. సో ఇక్కడికి వస్తూనే మనకి
ఏముంటుంది, సాయి కార్తిక ఈ 1 ఉంది కదా. సో సేమ్ ఇదే ఇన్సర్టెడ్ టీఎస్ కూడా ఉంటుంది. ఇన్సర్టెడ్ టీఎస్ ఉండదులే, మర్చిపోయా. ఇక్కడ వరకు తీసుకొని కంట్రోల్ సి కంట్రోల్ వి అండ్ ఏం మారింది, సాయి నుంచి ఏమొచ్చింది, సాయి కార్తిక. ఇది అప్డేట్ జరిగింది. అప్డేట్ జరిగింది కదా. అప్డేట్ సినారియోలో 2 ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఒకటేంటి, కన్ఫ్యూజ్ అవుతారా మీరు, అప్డేట్ సినారియోలో 2 ఉంటాయి. అప్డేట్లో 2 ఉంటాయి. ఒకటేంటి ఇన్సర్ట్, ఇంకోటి ఏంటి ఇక్కడ పెడతాను నేను, అప్డేట్ ఇన్సర్ట్. ఓకే, ఇన్సర్ట్. ఓకే, ఆల్రెడీ మన దగ్గర ఈ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి కదా. నేను ఇది ఇచ్చాను ఇక్కడ. ఓకే, ఇచ్చాను కదా. ఒక రికార్డ్ ఇన్సర్ట్ కావాలి. ఆ రికార్డ్ ఏంటి, ఈ రికార్డు కదా. ఈ రికార్డుని నేను ఉన్నట్టు ఇక్కడ పెట్టేస్తున్నా. అంటే ఎలానే ఇన్సర్ట్ అవుతుంది. ఇది ఎప్పుడు ఇన్సర్ట్ అయిపోయింది, ఏ టైంలో, 11/4కి ఇన్సర్ట్ అయిపోయింది అనమాట. ఇన్సర్టెడ్ టీఎస్ ఎప్పుడు, ఇది ఇన్సర్ట్ అయింది కదా. ఇప్పుడు ఇన్సర్టెడ్ టీఎస్ 11/04కి ఇన్సర్ట్ అయిపోయింది. అండ్ ఆల్రెడీ ఉన్న సాయి రికార్డు ఉంది, ఇది యాక్టివ్ రికార్డే కదా. నల్ అప్డేటెడ్, ఇది అప్డేట్ ఏం కాదు కదా. నల్ అండ్ యాక్టివ్ 1 సేమ్ అంతే, ముందులాగానే అనమాట. సో ముందులాగానే ఇది 11 నల్ యాక్టివ్ రికార్డ్. ఆల్రెడీ ఉన్న సాయి రికార్డ్ ఏమవుతుందంటే అప్డేట్ అయిపోతుంది. ఇది ఎక్స్పైర్ అయిపోయింది కదా. ఇంకా ఆల్రెడీ కొత్త రికార్డ్ వచ్చింది కాబట్టి. సో ఏ టైంకి ఎక్స్పైర్ అయింది, ఇది ఇన్సర్ట్ అయ్యే టైంకి ఇది కూడా ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. కొన్ని సెకండ్స్ డిలే ఉంటుంది, బట్ ఆ టైంకి ఇది ఎక్స్పైర్ అయిపోయింది. అండ్ ఈ యాక్టివ్ స్టేటస్ వచ్చేస్తే ఇప్పుడు 0. ఇప్పుడు మన దగ్గర డేటాబేస్లో ఈ టేబుల్ ఉంటుంది. అంటే ఇలా ఉంటుంది అనమాట ఇన్ఫర్మేషన్. అర్థమైంది అయితే మీకు, క్లియరా? హర్షిత నీకి ఒకసారి మళ్ళీ అనలైజ్ చేసుకోండి. నేను రేపైతే చెప్తాను. ఇప్పుడు ఇదైతే మీరు ఈరోజు అంతా కొంచెం ఈజీగా కనిపిస్తుంది, కానీ చేసేటప్పుడు మనకి ఎన్నో క్వశ్చన్స్ వస్తాయి. డిలీట్ సినారియో. ఓకే, ఈ సినారియోస్ అన్ని ఏ యూట్యూబ్లో వీడియోలో కూడా కవర్ చేయలేదు, అంత మిస్టేక్స్ చూపిస్తున్నారనమాట. డిలీట్ సినారియో అంటే తెలుసు కదా మీకు. ఏమైందంటే ఈ హర్షిత రికార్డు మిస్టేక్ ఉంది. సో వాళ్ళు ఏమనుకున్నారంటే మనం దీన్ని డిలీట్ చేద్దాం అనుకున్నారు. సో దీన్ని మనం డిలీట్ చేశారు. ఓకే, హర్షిత రికార్డ్ లేదు అక్కడ. సో మనం కూడా డిలీట్ చేయాలి కదా మన టేబుల్లో నుంచి. డిలీట్ చేయాలి, బట్ హిస్టరీ మెయింటైన్ చేసుకోవాలి. గుర్తుకుంటుంది కదా మనకి. మనము సేమ్ టేబుల్ ఇట్లా కాపీ తీసుకున్నాని టేబుల్ కూడా పెద్దది ఏం కాపీ జరగదనమాట. ఆల్రెడీ ఉన్నవి ఉంటాయి, చేంజ్ అయ్యి మట్టుకే చేంజ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు హర్షిత రికార్డు చేంజ్ ఉంది, కానీ ఈ సాయి కార్తిక రికార్డ్ అండ్ శాంతి రికార్డుకి ఏం చేంజెస్ లేవన్నమాట. సో అవి రెండు టచ్ చేయదు. ఓన్లీ హర్షిత రికార్డుని తీసుకొనేసి ఏముంది, డిలీట్ అయిపోయింది కదా. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే అప్డేట్ చేస్తుంది అంతే. అప్డేటెడ్ డేట్ మెన్షన్ చేస్తుంది అనమాట. ఏ టైంకి అప్డేట్ అయిపోయింది, 06/11. ఏమైనా అప్డేట్ అయిపోయింది, ఇన్యాక్టివ్ రికార్డ్గా అప్డేట్ అయిపోయింది అంటే 0. ఇప్పుడు మన దగ్గర ఎన్ని రికార్డ్స్, సోర్స్కి డెస్టినేషన్కి ఎలా కంపేర్ చేస్తారంటే ఈజ్ యాక్టివ్ 1 ఉన్నవన్నీ ఇంకా సోర్స్లో ఉంటాయని అర్థం. ఈజ్ యాక్టివ్ 0 ఉండేటివన్నీ హిస్టరీ అనమాట అర్థం. ఓకే, ఇది డిలీట్ సినారియో. క్లియరా? హర్షిత రికార్డ్ డిలీట్ అయిపోయింది, ఇలా డిలీట్ చేస్తాం అనమాట. అంతేకాని మన టేబుల్లో నుంచి, మన డిమెన్షన్ టేబుల్లో నుంచి మనం ఎప్పటికీ డిలీట్ చేయం. అర్థమైందా మీకు డిలీట్ సినారియో? డిలీట్ ఏమవుతుందంటే సోర్స్ నుంచి ఏమవుతుందంటే కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది. ఓకే, కంప్లీట్గా డిలీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మన ఇక్కడ ఏమవుతుందంటే మన డెస్టినేషన్లో _, కస్టమర్లో ఏమవుతుందంటే సోర్స్లో లేదు కదా, ఇక్కడ కూడా డిలీట్ అయిపోవాలి. బట్ మనం డిలీట్ చేయకుండా ఏం చేస్తామంటే డిలీట్ సినారియో వచ్చినప్పుడు, అంటే ఈ సోర్స్లో ఉన్న ప్రైమరీకి ఈ సింక్లో కనిపించినప్పుడు మనం ఏం చేస్తామంటే కనిపించినప్పుడు మనము అప్డేటెడ్ టీఎస్ని డేట్తో కరెంట్ టీఎస్తో అప్డేట్ చేస్తాము. అండ్ ఈజ్ యాక్టివ్ ఫ్లాగ్ని 0 చేస్తాము అంతే. కొత్త రికార్డ్ ఏమి ఇన్సర్ట్, ఇది కూడా అప్డేట్ అనమాట.
రికార్డ్ అనేది డెలీట్ అయినప్పుడు కూడా మనం అప్డేట్ చేస్తాం ఎగ్జిస్టింగ్ రికార్డ్ని. ఎలా ఎలా అప్డేట్ చేస్తాము? లాస్ట్ మాడిఫైడ్ అదే లాస్ట్ అప్డేటెడ్ టీఎస్ అండ్ ఈజ్ యాక్టివ్ యాజ్ 0 అని మెన్షన్ చేస్తాం అనమాట. సో అప్డేట్ సినారియోకి ఏంటంటే ఒక కొత్త రికార్డ్ ఇన్సర్ట్ అవుతుంది, ఉన్న రికార్డ్ అప్డేట్ అవుతుంది అనమాట. డెలీట్ సినారియో ఏమవుతుందంటే ఉన్న రికార్డ్ మట్టుకి అప్డేట్ అయిపోతుంది ఈజ్ యాక్టివ్కి 0 కిందికి. అంటే 0 అంటే ఆ రికార్డ్ లేనట్టే సోర్స్లో. బట్ మనం హిస్టరీ మెయింటైన్ చేసుకుందాం ఎందుకు? బిఏ పర్పస్ కోసం. బిజినెస్ మనకి బిజినెస్ ఓనర్స్కి అర్థం కావాలి కదా, మనకి ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఎంతమంది లేరు, ఇట్లా రాంగ్ ఇన్ఫర్మేషన్ లోడ్ చేయాలి. ఇప్పుడు సాయి అని పెట్టాం, మన సాయి కాదు కానీ కస్టమరే చేంజ్ చేసి ఉండొచ్చు, లేకపోతే మనమే రాంగ్గా నోట్ చేసుకొని ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ ఓకే. మనం కొత్తగా అడ్రస్ మారాము, అప్పుడు మనం ముందు అడ్రస్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళు ఇప్పుడు ఉన్న అడ్రస్ కూడా మెయింటైన్ చేసుకుంటారు అనమాట. అలా లాస్ట్ 4-5 అడ్రసెస్ మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. మనం ఎన్నోసార్లు ఈమెయిల్ ఐడి మారుస్తుంటాం, ఫోన్ నెంబర్ మారుస్తుంటాం, అవి కూడా వాళ్ళు నోట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, డూప్లికేట్ అవ్వకోకుండా. అది వాళ్ళ యూస్ కేసెస్, వాళ్ళ సినారియో వేరనమాట. ఎన్ని ఆర్డర్స్ పెట్టారు, ఎన్ని ఆర్డర్స్ క్యాన్సిల్ చేశారు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ హిస్టరీలో మెయింటైన్ చేసుకుంటారు. ఇలా ఈ హిస్టరీ అనేది సేమ్ టేబుల్లో అయినా మెన్షన్ చేసుకోవచ్చు, డిఫరెంట్ టేబుల్ అయినా కూడా పెట్టుకోవచ్చు. డిఫరెంట్ టేబుల్లో పెట్టుకుంటే ఈ హిస్టరీ రికార్డ్ అంతే, దాన్ని టైప్ 6 అంటారనమాట. టైప్ 2 కాదు, టైప్ 6 అంటే డిఫరెంట్ టేబుల్లో పెట్టుకోవడం. ఇప్పుడు మీరు ఎస్సీ టైప్స్ అన్ని చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేనైతే టైప్ 1, టైప్ 2 అండ్ టైప్ 6 చెప్పాను. టైప్ 6 ఎలా ఉంటుందంటే ఉన్న టేబుల్ ఉన్నట్టే ఉంటుంది, అంటే సోర్స్ టు డెస్టినేషన్ ఈక్వల్గా ఉంటుంది. అండ్ ఈ చేంజ్ అయినవన్నీ ఇంకో టేబుల్లోకి, హిస్టరీ అనే ఒక టేబుల్లోకి మూవ్ చేస్తూ ఉంటాం. అది టైప్ 6. ఉన్న టేబుల్ ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేది. బట్ సేమ్ టేబుల్లో ఉన్నా కానీ గుడ్డే, అదే మనకేం నష్టం కాదు కదా, కొరి రాసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనకి సోర్స్ సింక్ సేమ్ కామన్ తెలుసుకోవాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ dim__ కస్టమర్ టేబుల్ వేర్ ఈజ్ యాక్టివ్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే మనకు సోర్స్లో సింక్లో ఉన్నవి కామన్గా ఉన్నవి వచ్చేస్తాయి అన్నమాట. క్లియర్ కదా? హలో, డెలీట్ సినారియో, అప్డేట్ సినారియో, ఇన్సర్ట్ సినారియో. ఇప్పుడు ఇది ఎలా చేయాలి అంటే మనకి ప్రైమరీ కీస్ యూస్ చేసుకొని చేయొచ్చు అంటాం. ఓకే కదా, ప్రైమరీ కీస్ యూస్ చేసుకొని చేయొచ్చు. కానీ బట్ మనకి ఇందాక చూస్తే మనకు ప్రైమరీకి సేమే ఉంది కదా. బట్ ఏం మారింది? సాయి నుంచి సాయి కార్తికకు మారింది కదా. సాయి నుంచి సాయి కార్తికకు మారింది కాబట్టి మన కస్టమర్ నేమ్ కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. కస్టమర్ అడ్రస్ తీసుకోవాలా, ఫోన్ తీసుకోవాలా, ఈమెయిల్ తీసుకోవాలి. జెండర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మనం జెండర్ యాడ్ చేయాలి అనుకున్నాం అనుకో. ఇప్పుడు జెండర్ ఉంది, జెండర్ మారదు, ఫ్రీక్వెంట్గా మారదు, అది స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ కాదు. సో జెండర్ తీసుకో. ఇలా ఫ్రీక్వెంట్గా చేంజ్ అనేవి మనము ఒక అట్రిబ్యూట్గా పెట్టుకొని దానికి ఒక హ్యాష్ కోడ్ జనరేట్ చేసుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు దేంతో మనం కంపేర్ చేయాలి అని డౌట్ వస్తే మీకు సాయి, ఫస్ట్ సాయి ఉంది కదా, సాయి కామా PDTR కామా 1 2 3 కామా ఇది నా ఈమెయిల్ ఐడి, ఇది తీసుకొని ఓకే, ఇది సోర్స్, దీనికి ఒక హ్యాష్ కోడ్ జనరేట్ చేస్తున్నాం. దాని అది ఎట్లా ఉంటుంది అంటే ABC 1 2 3 CAC 6 3 ఇట్లా ఉంటుంది హ్యాష్ కోడ్. సో ఈ హ్యాష్ కోడ్ మారదనమాట, సోర్స్లో అయినా ఇట్లే ఉంటుంది, డెస్టినేషన్లో ఉంటుంది. ఎందుకంటే ఈ హ్యాష్ కోడ్ జనరేట్ చేసి ADFA, ఈ SAI కామా PDTR 1 2 3 WR ఈ లెటర్స్కి ఇదే హ్యాష్ కోడ్ అనమాట. సో సోర్స్ నుంచి ఈ హ్యాష్ కోడ్ జనరేట్ చేస్తాము. సింక్లో కూడా సేమ్ ఇదే రికార్డు కనిపించింది అనుకో, అంటే సాయి ఉంది, PDTR ఉంది, 1 2 3 ఉంది, WR ఈమెయిల్ అడ్రస్ ఉంది. సో 2 హ్యాష్ కోడ్స్ సిమిలర్గా ఉంటాయి. 2 హ్యాష్ కోడ్స్ సిమిలర్గా ఉన్నప్పుడు అంటే ఉన్న రికార్డు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంది కాబట్టి మనకి ఏం జరగాలి? అప్డేట్ సినారియో జరగాలన్నమాట. ఓకే, అర్థమైందా? అప్డేట్ సినారియో జరగాలి. ఇన్సర్ట్కి ఈజీనే. ఇన్సర్ట్కి ఏముంది చెప్పు, ఈ ప్రైమరీకి ఇది చేసేసుకోవచ్చు అనమాట. ఈ 1 2 3 ప్రైమరీకి, ఈ 1 2 ప్రైమరీకి ఇక్కడ లేదనుకో, కొత్త రికార్డ్ వచ్చింది, ఏది 5 వచ్చింది, మానస వచ్చిందనమాట, JMD. ఓకే, ఈమెయిల్ అడ్రస్ సంథింగ్ ఇలా ఇచ్చాం, మానస వచ్చింది. ఈ 5 ప్రైమరీకి మన టేబుల్లో ఉందా? ఇది కదా మన లేటెస్ట్ టేబుల్, ఇది కదా మన లేటెస్ట్ డేటా. ఈ డేటాలో ఈ టేబుల్ ఉందా, ఈ రికార్డ్ ఉందా? లేదు. సో వీల్ డైరెక్ట్లీ ఇన్సర్ట్ దిస్ రికార్డ్. ప్రైమరీ కీస్తో చెక్ చేస్తాం. అప్డేట్కి మటుకే మనకి హ్యాష్ కోడ్ అనేది కావాల్సి వస్తుంది. ఎందుకంటే మన ఆ ప్రైమరీకి ఒక్కటే అప్డేట్ అవ్వదు కదా, కస్టమర్ నేమ్ అప్డేట్ అవ్వచ్చు, అడ్రస్ అప్డేట్ అవ్వచ్చు, ఫోన్ అప్డేట్ అవ్వచ్చు, ఈమెయిల్, ఇలా ఏ ఒక్క చిన్న ఫీల్డ్ చేంజ్ అయినప్పటికీ మన హ్యాష్ కోడ్ మారిపోతుంది కదా. సో అందుకని మనము అప్డేట్కి హ్యాష్ కోడ్తో కంపేర్ చేస్తాము. అండ్ డెలీట్కి నేను చెప్తాను. ఓకే,
ఇది మళ్ళీ డెలీట్ అనుకోకండి మీరు. సరేనా, ఇది మన న్యూ టేబుల్. ఇప్పుడు ఇది సినారియోస్ అయిపోయింది. మనం ఎలా చేయాలి అని గమనిద్దాం. ఓకే, అండ్ దెన్ దిస్ ఈజ్ అవర్. సో ఇప్పుడు ఏమైందంటే సోర్స్లోకి కొత్త రికార్డ్ వచ్చింది. ఎవరు? మానస వచ్చిందనమాట. ఈ మానసాన్ని మనము ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ సినారియో ఏంటి? ప్రైమరీకి జస్ట్ 1 to 5 ఉంది, ఇక్కడ 1 to 33 ఉంది, 5 లేదు కదా. సో జస్ట్ మనకి ఇక్కడికి వచ్చి ఇన్సర్ట్ అంటే ప్రైమరీకి కంపారిజన్ పెట్టుకుంటున్నాము 5. అండ్ టైం కూడా మనం ఇన్సర్ట్ టీఎస్ మెన్షన్ చేస్తున్నాము. ఈ టైం ఎప్పుడు 13 కదా, ఇప్పుడు 13 minutes 11. ఓకే, అండ్ దిస్ షుడ్ బి నల్ అండ్ దిస్ షుడ్ బి యాక్టివ్ రికార్డ్ కదా సోర్స్ నుంచి. సో మానస యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమైందంటే మానస యాక్చువల్లీ జేఎండి కాదనమాట. ఓకే, తనది కేడిపి అడ్రస్ కేడిపి అనమాట. సో అప్డేట్ అయిపోయింది. సో ఇప్పుడు అప్డేట్ అయినప్పుడు నువ్వు ప్రైమరీకి చెక్ చేస్తే బాగా గమనించండి. ప్రైమరీకి ఆల్రెడీ మానస ఉంది కదా ఇక్కడ 5. ప్రైమరీకి చెక్ చేసినప్పుడు ఆల్రెడీ ఉంది కదా ఇక్కడ, ఏం చేంజ్ లేదు. ఆల్రెడీ ఉంటే అప్డేట్ అవ్వాలి కదా. ఓకే, ఆల్రెడీ ఉంటే అప్డేట్ అవ్వాలి. ఓకే, అండ్ ఏది అప్డేట్ అవ్వాలో మనకు తెలియదు కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా హ్యాష్ కోడ్ జనరేట్ చేస్తాం అనమాట. హ్యాష్ కోడ్ జనరేట్ చేసినప్పుడు దేనికి 5 మానస కేడిపి 2345 వచ్చింది, సేమ్ ఈమెయిల్. దీనికి అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న మానస 5 మానస జిఎండి 2345 అండ్ ఈమెయిల్ ఇన్సర్టెడ్ ఈ వరకు ఈమెయిల్ వరకు వచ్చింది అనమాట. ఈ 4 సిమిలర్ కాదు కదా. సో డిఫరెంట్ కాబట్టి డిఫరెంట్ హ్యాష్ కోడ్స్ వచ్చినాయి మనకి. ఇప్పుడు డజంట్ ఎగ్జిస్ట్. ఎక్కడ? సోర్స్లో ఉన్న హ్యాష్ కోడ్ సింక్లో లేదు. ఓకే, సోర్స్లో ఉన్న హ్యాష్ కోడ్ సింక్లో లేనప్పుడు మనం ఏం చేయాలి అంటే అప్డేట్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు ఇన్సర్ట్ కదా కార్తిక, లేకపోతేనా నేను హ్యాష్ కోడ్ చెప్తున్నాను. నేను హ్యాష్ కోడ్ లేకపోతే ఓకే, ప్రైమరీకి కాదు, హ్యాష్ కోడ్. ప్రైమరీకితో చేస్తే మనము అప్డేట్ ఇన్సర్ట్ 2 క్యారీ చేయలేమన్నమాట. సో ఇప్పుడు నేను చెప్తున్నా చూడు, సోర్స్లో ఉన్నది సింక్లో హ్యాష్ కోడ్ చెప్తున్నాను. ప్రైమరీకి వదిలేసేయండి. ప్రైమరీ కాన్సెప్ట్ ఇన్సర్ట్ సినారియో ఈజీ. ఓకే, ఇన్సర్ట్ సినారియో అయిపోయింది. అప్డేట్ సినారియోలో సోర్స్లో ఉన్న హ్యాష్ కోడ్ సింక్ హ్యాష్ కోడ్తో కంపేర్ చేసినప్పుడు డజంట్ ఎగ్జిస్ట్. సోర్స్ హ్యాష్ కోడ్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ద సింక్ హ్యాష్ కోడ్. దెన్ వీ హ్యావ్ టు డూ అప్డేట్. ఓకే, ఏ రికార్డ్ పాస్ అవుతుంది? ఇప్పుడు మానస రికార్డ్ ఒక్కటే పాస్ అవుతుంది. ఏది 1 to పాస్ అవ్వదు అనమాట. ఓకే, 1 to పాస్ అవ్వదు. 1 to పాస్ అవ్వదు. ఈ 35 కూడా పాస్ అవ్వదు. ఆ డజంట్స్ ఎగ్జిస్ట్ తర్వాత ఏ రికార్డ్ ఉంటుంది? మానస రికార్డ్ మట్టుకే ఉంటుంది. సో ఆ మానస రికార్డ్ని మనము అప్డేట్ చేసి ఆ మానస రికార్డ్ని మట్టుకే మనం మళ్ళీ ఇన్సర్ట్ సినారియోకి పంపిస్తాం అనమాట. సో డజంట్ ఎగ్జిస్ట్ ఆ పక్క నుంచి మనం ఇన్సర్ట్ సినారియోకి తీసుకుంటాం అనమాట. తీసుకొని ఈ అప్డేట్ సినారియో కవర్ చేస్తాము. ఓకే, ఇది డెలీట్ సినారియో ఈజీ. డెలీట్ సినారియో ఎలా చేయాలి? సింక్లో ఉన్న ప్రైమరీకి సోర్స్లో లేకపోతే. ఓకే, అంతే కదా. సింక్లో మనకు 1 2 3 ఉన్నాయి. ఓకే, ఆ మానస దీంతో కంపేర్ చేద్దాము. డెలీట్ సినారియో 1 2 1 1 2 33 5 1 1. మనం ఫస్ట్ ఫిల్టర్ పెట్టుకోవాలన్నమాట. ఏం ఫిల్టర్ పెట్టుకోవాలి? అప్పుడు నువ్వు డౌట్ అడగచ్చు, ఇక్కడ 33 లేదు కదా కార్తిక, సింక్లో సోర్స్లో లేదు కదా, అప్పుడు డిలీట్ చేయాలి కదా, మళ్ళీ యాక్టివ్ మళ్ళీ సార్కి అప్డేట్ చేస్తుంటావా? కాదు, మనం ఫస్ట్ ఒక ఫిల్టర్ పెట్టుకోవాలి. ఏది? వేర్ ఈజ్ యాక్టివ్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు మనకి
ఓన్లీ సోర్స్లో ఉన్నవి మట్టుకే వస్తాయి మనకి. వేర్ ఈజ్ యాక్టివ్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది, సాయి కార్తిక రికార్డు అండ్ శాంతి రికార్డ్ అండ్ మానస రికార్డ్ మట్టుకే వచ్చింది. సో ఇప్పుడు సాయి కార్తిక రికార్డ్, శాంతి రికార్డ్ అండ్ మానస రికార్డ్ ఉంది. బట్ ఏమైందంటే శాంతి డిలీట్ చేశారు వాళ్ళు, ఇంటెన్షనల్గా డిలీట్ చేశారు. ఇప్పుడు ఏమేంటి, సోర్స్లో ఏమేమి ఉన్నాయి, 1, 2, 5 ఉన్నాయి. 1, 2, 5 ఈజ్ యాక్టివ్లో ఉన్నాయి కదా మనకి, ఈజ్ యాక్టివ్ 1 ఉన్నాయి. సో సోర్స్లో 1, 2, 5 ఉన్నాయి. బట్ సింక్లో ఏమున్నాయి, 1 and 5 ఉన్నాయి, 2 లేదు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనకు ఆ 2 మట్టుకే వచ్చేస్తుంది అనమాట ఎగ్జిస్ట్. సోర్స్లో సింక్లో ఉండి సోర్స్లో లేనిది మనం తీసుకోవాలి, అంతే కదా. సింక్లో ఉండి సోర్స్లో లేనిది మనం పంపిస్తే మనం దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు. క్లియరా డెలీట్ సినారియో ఎలా చేయాలని? హలో, ఏం లేదు, సింక్లో ఉండి సోర్స్లో లేకపోతే దాన్ని పాస్ చేసి మనం సేమ్ అంతే ఆల్టర్ రో పెట్టుకునేసి అప్డేట్ చేస్తాం అంతే. దేన్ని, సింక్ని అప్డేట్ చేస్తాం. ఏం అప్డేట్ చేస్తాం, అప్డేటెడ్ టీఎస్ వచ్చేస్తే కరెంట్ టైం స్టాంపు అండ్ ఈజ్ యాక్టివ్ వచ్చేస్తే 0కు అప్డేట్ చేసేస్తాం. ఇది వచ్చేస్తే ఎస్సిడి టైప్ 2. సేమ్ దీనికే మనం ఎక్స్ట్రా ఏం చేస్తాం, రికాన్సిలేషన్ చేస్తాం, స్టేటస్ అప్డేట్ చేస్తాం, ఎర్రర్ లాక్ చేస్తాం. ఇది ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ అనమాట. సో దీన్ని మీరు ఎలా చెప్పాలంటే, ఈ సినారియోస్ అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇన్సర్ట్ సినారియో, అప్డేట్ సినారియో, డెలీట్ సినారియో. ఇక్కడ మనం యూజ్ చేసే ఫంక్షన్ ఏంటంటే ఎగ్జిస్ట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఎగ్జిస్ట్ ట్రాన్స్ఫర్మేషన్, ఫంక్షన్ కాదు, ఇది ఎస్సీ టైప్. ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఎగ్జిస్ట్ అని ఒకటి ఉంటుంది. ఎగ్జిస్ట్ అయితే ఈజీగా అయిపోతుంది. ఈ ఎగ్జిస్ట్ ఇప్పుడు మీకు అర్థమవుతుంది నేను చెప్పినది. సో దాన్ని ఎందుకు లేండి గెలకడం. ఇది చేంజ్ అయిపోయిన తర్వాత ఈ వెబ్ యాక్టివిటీ కూడా తీస్తున్నాను నేను. అండ్ ఇంకో పైప్ లైన్ చేయాలి, చేస్తాను నేను. ఇంకో పైప్ లైన్ ఆల్రెడీ చేసి చూపిస్తాను. ఎందుకంటే నేను చేసేటప్పుడు చెప్తే మీకు 1,00,000 డౌట్లు వస్తాయి. రేపు చేద్దాం, ఈరోజు కాదు. అది చాలా పెద్ద పైప్ లైన్ శాంతి, దానికి 2 days అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఏంటంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం అనుకున్నా. ఎగ్జిస్ట్ ఫంక్షన్ యూజ్ చేసి చేస్తాం అనమాట, అదొకటి. సరే, క్లియర్ కదా ఇప్పుడు S3 టైప్ 2? హర్షిత, హలో, ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు ఇంటర్వ్యూస్లో. ఈ కాన్సెప్ట్ యూజ్ చేయండి. మా ప్రాజెక్ట్లో మేము S3 టైప్ 2 వాడాము. మాకు ఇట్లా కొంచెం డేటా వస్తుంది సోర్స్ నుంచి. సో మేము హిస్టరీ మెయింటైన్ చేసుకుంటున్నాము, ఎందుకంటే మా కస్టమర్ డిమాండ్ చేస్తారు. మన ప్రాజెక్ట్ నేమో ఎవరు చెప్పకూడదు, మేము చెప్పాము. నీ ఇష్టం, ఏ డేటా అని తీసుకుని, నీకు ఏ డేటా ఫెమిలియర్ అయితే ఆ డేటా. సపోజ్ నువ్వు ఇప్పుడు జావాలో పేమెంట్స్ డేటా చేస్తున్నావు అనుకో, అది ఈకామర్స్ డేటా అనుకో, ఈకామర్స్ డేటా అని చెప్పు. శాంతి, నువ్వు మేబీ సంథింగ్ లైక్ ట్రాన్స్పోర్టేషన్ డేటా మీద వర్క్ చేస్తున్నావు. నేను ట్రాన్స్పోర్టేషన్ డేటా, మాకు ఇలా ట్రాన్స్పోర్టేషన్ డేటా ఆన్ ప్రిమిసెస్లో ఉంటుంది. సో నేను ఆన్ ప్రిమిసెస్లో నుంచి సెల్ఫ్ హోస్ట్ ఇంటిగ్రేషన్ రన్ టైం సెటప్ చేసినాము. సో ఆ డేటాబేస్ SQL, సేమ్ అజూర్ SQL డేటాబేస్ ఎలా ఉంటుందో ఆన్ ప్రిమిసెస్లో కూడా SSMS ఉంటుంది అనమాట. నా దగ్గర లేదు నేను చేసి చూపించేదాన్ని. నేను డౌన్లోడ్ చేసి సెటప్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. సో ఆన్ ప్రిమిసెస్ కూడా సేమ్ కనెక్షన్స్ అనమాట. యూజర్ నేమ్, పాస్వర్డ్ అని ఇచ్చి లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేస్తాము. వన్స్ సెల్ఫ్ హోస్ట్ ఇంటిగ్రేషన్ రన్ టైం సెటప్ అయిపోయిన తర్వాత లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేసేసి మేము S3 టైప్ 2కి ఇలా అన్లైక్ సోర్స్ సింక్ టేబుల్స్ అన్ని మ్యాచ్ చేసుకొనేసి మనం కాలమ్ నేమ్స్ అన్ని పెట్టి రిక్వైర్డ్ కాలమ్సే ఫెచ్ చేసుకుంటాం. తెచ్చుకొనేసి మేము కాన్ఫిగరేషన్ టేబుల్ కానీ మెటాడేటా టేబుల్ కానీ పెట్టాము. ఆ టేబుల్ ఏంటంటే సోర్స్కు సిమ్స్కి సంబంధించిన టేబుల్ నేమ్స్, కాలమ్ నేమ్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఎక్స్ట్రా ఈ అట్రిబ్యూట్ ఇందా చెప్పిన ఒక హ్యాష్ కోడ్కి ఒక అట్రిబ్యూట్ ఫామ్ చేస్తాం. ఆ అట్రిబ్యూట్ రీకాన్ స్ట్రింగ్. ఓకే, మనం రీకాన్ స్ట్రింగ్ కూడా మెయింటైన్ చేసుకున్నాం. సోర్స్ స్కీమా నేమ్, సోర్స్ టేబుల్ నేమ్, సింక్ స్కీమా నేమ్, సింక్ టేబుల్ నేమ్, సోర్స్ ప్రైమరీకి, సింక్ ప్రైమరీకి, ఇలా అంత ఇన్ఫర్మేషన్ మేము మెటాడేటా టేబుల్తో పెట్టుకుంటాము. దాన్ని కాన్ఫిగరేషన్ టేబుల్ కూడా అనొచ్చు. ఓకే, ఆ టేబుల్ని మేము గెట్ మెటాడేటా యాక్టివిటీ కానీ లుకప్ యాక్టివిటీ, గెట్ మెటాడేటా యాక్టివిటీ యూస్ చేసి ఆ లుకప్ యాక్టివిటీ యూస్ చేసి మేము ఫెచ్ చేసుకునేసి ఆ అవుట్పుట్ని మేము ఫరీచ్కి పంపించేసి ఆ ఇంటర్నల్గా ఈ S3 టైప్ 2 మేము మెన్షన్ చేసుకుంటామని చెప్పాలి. ఈ S3 టైప్ 2 ఎలా ఉంటుందంటే, ఫస్ట్ సినారియో ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినా కదా. సో హియర్ వీఆర్ కవరింగ్ 3 scenarios. First one is insert scenario, update scenario and delete scenario. For insert scenario, suppose we have a customer table in the source and the dimension customer table in the sink. Here we have a few slowly changing dimensions like phone number, email address, customer name mostly change అవ్వదు. ఓకే, దాని స్లోలీ చేంజింగ్ డిమెన్షన్గా తీసుకోకండి. బట్ మా రిక్వైర్మెంట్లో అవుతుంది అనుకుంటే మేము ఈ ప్రజెంట్ అయితే తీసుకున్నాం, ఫ్యూచర్లో తీసేస్తాం అంతే. మనం జనరలైజ్డ్ ఆన్సర్స్ ఇచ్చేసేయండి. ఇది చేయలేము అని ఎప్పుడు అనకండి. డేటా ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఇది చేయలేము, ఇది చేయకూడదు అనకూడదు. ఇప్పుడు ఇది చేస్తే ఇక్కడ మా ప్రాజెక్ట్లో కరెక్ట్ కాదు అన్నట్టు మాట్లాడాలి ఎప్పటికైనా కానీ.
సో ఇలా మేము ఒక 5 ఫీల్డ్స్ 6 ఫీల్డ్స్ దాకా తీసుకున్నాం. ఈ ఫీల్డ్స్ కూడా మేము మెటాడేటా టేబుల్ నుంచి తీసుకుంటాము. టేబుల్లో ఒక అట్రిబ్యూట్ అనే ఒక ఫీల్డ్ నుంచి ఇలా ప్రతి ఒక్క టేబుల్, ఎందుకంటే ప్రతి ఒక్క టేబుల్కి కాలం నేమ్స్ చేంజ్ ఉంటాయి కదా. కస్టమర్ టేబుల్కి కస్టమర్ నేమ్ ఉంటుంది, దీనికి ప్రోడక్ట్ నేమ్ ఉంటుంది. సో ఆ అట్రిబ్యూట్కి మేము డేటా ఫ్లో యాక్టివిటీలో హ్యాష్ కోడ్ జనరేట్ చేసి ఆ హ్యాష్ కోడ్ని ఎగ్జిస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి ఒకవేళ ఉందా లేకపోతే ఉంటే ఈ సినారియో లేకపోతే ఈ సినారియో ఇట్లా ఈ సినారియో వైజ్ చేసినాము. ఫస్ట్ అయితే ఇన్సర్ట్ సినారియో మేము ప్రైమరీకి యూస్ చేసుకునేసి ప్రైమరీ సోర్స్లో ప్రైమరీకి ఉండి సింక్లో ప్రైమరీకి లేకపోతే దెన్ వీఆర్ డూయింగ్ ఇన్సర్ట్. ఆ ఇన్సర్ట్ చేసేటప్పుడు మనం ఇన్సర్టెడ్ టీఎస్ కరెంట్ టైం స్టాంప్ వేసి అప్డేటెడ్ టీఎస్ నల్లి ఇచ్చేసి ఈజ్ యాక్టివ్ ఫ్లాగ్ యాజ్ 1 అని చెప్పేయాలి. అండ్ అప్డేట్ సినారియోకి వస్తే అప్డేట్ సినారియో వీ హ్యావ్ అగైన్ 2, వన్ ఈజ్ ఇన్సర్ట్ అండ్ అదర్ అప్డేట్. సేమ్ ఇన్సర్ట్ వెళ్ళిపోతుంది. అండ్ అప్డేట్కి వచ్చేస్తే మేము హ్యాష్ కోడ్ ఇన్సర్ట్కి అప్డేట్కి 2 హ్యాష్ కోడ్ జనరేట్ చేస్తాము. హ్యాష్ కోడ్ ఒకవేళ మ్యాచ్ డజంట్ ఎగ్జిస్ట్ అయితే ఇన్సర్ట్ చేసి అగైన్ వీఆర్ డూయింగ్ అప్డేట్. అండ్ డిలీట్కి కూడా మేము సింక్ ప్రైమరీకి సోర్స్లో లేకపోతే అప్పుడు మేము డిలీట్ సినారియో కవర్ చేస్తున్నాం అని చెప్పాలి, నీట్గా చెప్పాలి. ఈ ఒక్క ప్రాజెక్ట్ చెప్పినా సరిపోతుంది మీరు. ఓకే, హలో, క్లియర్ కదా? యా కార్తిక, బట్ ఒకసారి చూస్తే కావాలంటే ఎక్సెల్ షీట్ కూడా అటాచ్ చేస్తాను మీకు. ఓకే, ఎక్సెల్ షీట్ చూడండి. అండ్ నేను ఈరోజు ల్యాబ్ సెషన్ కూడా పంపిస్తాను, అనలైజ్ చేయండి. అండ్ వన్ మోర్ చిన్నది ఒకటి చెప్పాలి. ఆల్రెడీ నేను చెప్పిన కదా ఫెయిల్ యాక్టివిటీ చెప్పిన. ఇప్పుడు ఏమైందంటే ఈ పైప్ లైన్ రన్ అయిపోయింది కదా సక్సెస్ఫుల్గా. S3 టైప్ లాస్ట్ టైం మనం రన్ చేసినప్పుడు డీబగ్ చేసినప్పుడు ఫెయిల్ అయిపోయిందా? ఓకే, ఇప్పుడు అవసరం లేదులేండి ఇది. ఓకే, ఫెయిల్ యాక్టివిటీని యాక్చువల్లీ ఎలా యూజ్ చేయాలని చెప్దాం అనుకున్నా, ఇప్పుడేం అవసరం లేదు, అది ఆల్రెడీ చెప్పేసిన కదా నేను. ఫైన్. టుమారో క్లాస్లో మనము S3 టైప్ 2 నెక్స్ట్ 2 క్లాస్ ఉన్నాయి. 2 క్లాస్లో మనం S3 టైప్ 2 చూద్దాము. అండ్ వన్ మోర్ రియల్ టైం ప్రాజెక్టు, మీరు ఒక ఈమెయిల్ నోటిఫికేషన్ ఎలా చేయాలో కూడా చూడండి. మీకు రాకపోతే మనం ఇంకో క్లాస్ పెట్టేసి ఈమెయిల్ నోటిఫికేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, దట్స్ ఇట్. మనం మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ కవర్ చేసాము. ఆన్ ప్రిమిసెస్ నుంచి లోడ్ చేయలేదు డేటా, బట్ నేనైతే చూపిస్తాను ఒక క్లాస్లో, నెక్స్ట్ క్లాస్లో కానీ రానున్న క్లాస్లో కానీ. ఎలానో మనం సెల్ఫ్ కోచ్ ఇంటిగ్రేషన్ అంటే సెటప్ చేసినా కదా, నేను ఏదో ఒక డేటాబేస్ క్రియేట్ చేసేసి ఆ డేటాబేస్ కనెక్షన్ పెట్టేసి అట్లీస్ట్ కాపీ యాక్టివిటీ అయినా ఎలా చేయాలో చూపిస్తాను అనమాట. ఓకే, ఫైన్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.